అందరికీ నమస్కారం అండి. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు బలిపీఠం. రచన విఎస్ రావు గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? అమ్మాయి గారు, అయ్యగారు పిలుస్తున్నారు. నవ్యవేళ్ళు టైప్ రైటర్ మీద ఆగాయి. తలెత్తి గొరవై వైపు చిరునవ్వుతో చూసిందామె. ఈ అరగంటలో తనని అయ్యగారు 6 సార్లు పిలిచారు. మెల్లిగా లేచి స్ప్రింగ్ డోర్ వైపు నడిచింది ఆమె. వడల్పాటి టేబుల్ వెనక రబ్బర్ బొమ్మలా కూర్చున్న సక్సేనా ఆమెని అదోలా చూశాడు. పర్మనెంట్గా తన మొహాన్ని అంటిపెట్టుకుని ఉండే చిరునవ్వు ఎక్కడికో వెళ్ళినట్టుగా ఉంది. మిస్ నవ్య, డాక్టర్ జగన్నాథ్ ఫోన్ చేశాడు. ఐఎమ్ సో సారీ, మీ నాన్నగారికి స్ట్రోక్. మీ అమ్మగారు నీకు ఫోన్ చేయమన్నారట. డాక్టర్ జగన్నాథ్ నీకోసం కారు పంపిస్తున్నాడు. నవ్య శరీరం ఒక్కసారి చల్లబడింది. నాన్నకి హార్ట్ స్ట్రోక్ రెండోసారి వస్తే ప్రమాదం అన్నాడు డాక్టర్. ఆమె మొహంలోని కంగారుని సక్సేనా జాలిగా చూశాడు. డాక్టర్ జగన్నాథ్ మా ఫ్యామిలీ డాక్టర్ కాదు. నాన్న ముందున్న కుర్చీని ఆమె చేతులు గట్టిగా పట్టుకున్నాయి. మీ ఫ్యామిలీ డాక్టర్ సమయానికి లేడేమో అంటూ సక్సేనా తన ముందున్న కవర్ని ఆమె వైపు చాచాడు. నవ్య, ఈ 1000 రూపాయలు ఉంచుకో, అవసరం రావచ్చు. ఇంకా కావలిస్తే సంకోచించకుండా అడుగు. నవ్య వణుకుతున్న చేత్తో కవర్ని అందుకుంది. థ్యాంక్స్ అంది. ఫర్గెట్ ఇట్, బయలుదేరు. డోంట్ గెట్ వర్రీడ్, యువర్ డాడీ విల్ బీ ఆల్ రైట్. సక్సేనా నవ్వుతూ అన్నాడు. అవసరమైతే రేపు లీవ్ తీసుకో. నవ్య మళ్ళా అతనికి థ్యాంక్స్ చెప్పి అవతలికి నడిచింది. తన సీట్ దగ్గరికి వెళ్ళి టేబుల్ మీద ఉన్న పర్సును అందుకుని గుమ్మం వైపు కదిలింది. వరండాలో గురవయ్య ఆమెకు ఎదురొచ్చాడు. ఆమె పక్కనే వైట్ యూనిఫామ్లో ఉన్న పొడవాటి వ్యక్తి ఉన్నాడు. అమ్మాయి గారు, ఈయన మీకోసం వచ్చారు అన్నాడు గురవయ్య. మీకోసం డాక్టర్ జగన్నాథ్ గారు కారు పంపించారు అన్నాడు యూనిఫామ్లోని వ్యక్తి దూరంగా ఆగి. నాన్నకి ఎలా ఉంది? నవ్య కంఠం వణికింది. ఇన్సెంటివ్ కేర్లో ఉంచారు. మీ ఫ్యామిలీ డాక్టర్ నిత్యానంద గారు కూడా ఉన్నారు అన్నాడతను. నవ్య అతన్ని ఆందోళనతో చూసింది. డాక్టర్ నిత్యానంద గారికి లొంగలేదు అంటే జబ్బు తీవ్రంగానే ఉండాలి కదా. పదండి అందామె అతి ప్రయత్నం మీద. అతను కార్ డోర్ తెరిచాడు. నవ్య ఎక్కి కూర్చుంది. కాసేపట్లో కారు కదిలింది. నవ్య కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే తండ్రి మొహం ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. నాన్న క్షేమంగా ఉండాలి. నాన్నకి చాలా బాధ్యతలున్నాయి. తనకి చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు, తమ్ముడు చదువు. కారు మలుపు తిరుగుతూ వెళ్తోంది. తనలోని కంగారు గ్రహించిన డ్రైవర్ కారుని వేగంగా పోనిస్తున్నాడు. వేగం తగ్గకుండా కారు మలుపు తిరిగింది. తూలి పడబోతూ ఆపుకొని నవ్య కిటికీ గుండా చూడ్డానికి ప్రయత్నించింది. అద్దం పైకెత్తబడింది. అద్దాన్ని కిందకి దించడానికి ఆమె చేయి కదిలింది. సడన్ బ్రేక్తో కారు ఆగింది. డ్రైవర్ కిందకి దిగి ఆమె వైపు డోర్ని తెరిచి దూరంగా జరిగాడు. నవ్య అదరాబదరాగా కిందకి దిగింది. కారు పోర్టిగోల్లో ఆగి ఉంది. ఆమె అతన్ని ప్రశ్నార్థకంగా చూసింది. నాన్నగారు 2nd ఫ్లోర్లో ఉన్నారు, రండి అంటూ అతడు డోర్ని మూసి కదిలాడు. నవ్య అతన్ని వెంబడించింది. అతను లిఫ్ట్ వైపు దారి తీశాడు. అమ్మగారిని ఇన్సెంటివ్ వార్డుకి తీసుకెళ్ళు అన్నాడతను యూనిఫామ్డ్ లిఫ్ట్ బాయ్తో. నవ్య లిఫ్ట్లో దూరింది. కాసేపట్లో లిఫ్ట్ ఆగింది. నవ్య యువతలకి జరిగి ఆత్రంగా అటు ఇటు చూసింది. లిఫ్ట్ బాయ్ కదిలాడు. మధ్యలో ఉన్న గది తలుపుల ముందు ఆగాడు. తలుపు తెరిచి తల లోపలికి పెట్టి క్షణకాలం చూసి వెనక్కి జరిగాడు. తలుపును కొంచెం లోపలికి తోసి వినయంగా పక్కకు జరిగాడు. లోపలికి వెళ్ళండి అన్నాడు తను నవ్యతో. నవ్య దడదడ కొట్టుకుంటున్న గుండెలతో లోపలికి జరిగింది. తలుపు మూసుకుంది. ఆమె కళ్ళు ఆత్రంగా గదంతటిని వెతికాయి. చిన్న గది ఖాళీగా ఉంది. ఎదురుగా ఉన్న గుమ్మం మీద ఆమె చూపులు వాలాయి. నో అడ్మిషన్ అని ఆంగ్లంలో రాయబడిన బోర్డు గుమ్మం మీద వేలాడుతోంది. నవ్య వేగంగా అటువైపు నడిచింది. వణికే చేత్తో డోర్ హ్యాండిల్ని తిప్పింది. తలుపు చప్పుడు చేయకుండా లోపలికి జరిగింది. నవ్య గదిలోకి దూరింది. గది మధ్యలో మంచం ఉంది. ఆమె చూపులు మంచం మీద వెల్లికిలా పడున్న వ్యక్తి మీద ఆగాయి. నవ్య కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. ఆ వ్యక్తి తన తండ్రి కాదు. నాన్న ఎక్కడున్నాడు?
మంచం మీద వెల్లికిలా పడున్న వ్యక్తి లేచి కూర్చుని కాళ్ళని కిందకి దించాడు. చుడిదార్ పైజమా, పసుపచ్చ సిల్క్ జుబ్బ, వంకీల జుట్టు, సన్నటి మీసాలు, తెల్లటి పళ్ళు నవ్య వైపు మెరుస్తున్నాయి. నవ్య అతన్ని ప్రశ్నార్థకంగా చూసింది. డాక్టర్ కావాలనే ప్రయత్నించాను, కానీ లాభం లేకపోయింది. మెడిసిన్ మనకి కొరుకుడు పడలేదు అన్నాడతను నవ్వుతూ. నవ్య అతన్ని చిన్న చిన్న కళ్ళల్లోకి అర్థం కానట్టే చూసింది. గదిలోని ఎయిర్ కండిషన్ వాతావరణం ఆమె మొహం మీద చెమటల్ని ఆర్చలేకపోయింది. నాన్న? అతను మెల్లిగా లేచి ఎత్తుగా నిల్చున్నాడు. ఓహో, నాన్న. ఎస్, మీ నాన్న గురించే మర్చిపోయాను. నవ్య అతన్ని అయోమయంగా చూస్తాను. ఎవరితను? డాక్టర్ కాదు. నాన్న ఎక్కడున్నాడు? మీ నాన్న ఎక్కడుండాలో అక్కడే ఉన్నాడు. నువ్వు ఎక్కడికి రావాలో అక్కడికే వచ్చావు. అతను ఆగి ఆమె వైపు నవ్వుతూ చూశాడు. వాట్ ఈస్ దిస్? ఎవరు నువ్వు? నాన్న ఎక్కడున్నాడు? నవ్య ఆత్రంగా ప్రశ్నించింది. నేనెవరో నీకు అనవసరం. నీతో అర్జెంట్ పని ఉండి ఇలా పిలిపించాను. పెట్టెలు పట్టేవాడు వలదాకా గింజలు చల్లి పెట్టెల్ని ఆకర్షించినట్టుగా మీ నాన్న పేరు చెప్పి నిన్ను ఇక్కడికి ఆకర్షించాను. నవ్య ఉలిక్కి పడింది. తన తండ్రికి సీరియస్గా ఉందని ఏమార్చి తనని ఇక్కడికి రప్పించాడు అంటే తన తండ్రి ఆరోగ్యం బాగానే ఉందన్నమాట. నవ్య తేలిగ్గా నిట్టూడ్చింది. అయితే ఏదో భయం ఆమె హృదయాన్ని అదే క్షణంలో ముళ్ళ పిడికిలిలాగా బిగించింది. తను ఇక్కడికి ఎందుకు తీసుకురాబడింది? ఆమె ఆలోచనల్ని పసిగట్టినట్టు అతను చిన్నగా నవ్వాడు. నవ్య కంగారు కోపంగా మారుతోంది. ఆమె గిరుక్కున వెనక్కు తిరిగింది. రెండంగల్లో తలుపును సమీపించి హ్యాండిల్ తిప్పే ప్రయత్నం చేసింది. హ్యాండిల్ పూర్తిగా తిరగలేదు. తలుపు లాక్ చేయబడింది. బిగ్గరగా ధ్వనించిన అతని నవ్వు ఆమెను విసురుగా వెనక్కి తిప్పింది. నవ్య నిప్పులు కక్కుతూ అతని వైపు చూసింది. నేను అనుకుంటే గాని నువ్వు బయటికి వెళ్ళలేవు, అతను సగర్వంగా అన్నాడు. నవ్య పెదవులు వణికాయి. ఏమిటి దౌర్జన్యం? నువ్వెవరు? అరిచిందామె. మూడో ప్రశ్న. ఎందుకు పిలిచారు అని నువ్వు అడగాలి. అడక్కపోయినా పర్వాలేదు. ఈరోజు ఇప్పుడు నీతో నాకు పనుంది. ఆ పని చేస్తావు, క్షేమంగా తిరిగి వెళ్ళిపోతావు అన్నాడతను జుబ్బా జేబులోకి చేతులు పోనేస్తూ. నవ్య అర్థం కానట్టే చూసింది. అతను ఆమె వైపు టీవీగా కదిలాడు. కొంచెం దూరంలో ఆగాడు. అతడి చెయ్యి జుబ్బా జేబులోంచి యువతలకు వస్తోంది. నవ్య కంగారుతో తలుపుకి వీపు ఆంచింది. అతుక్కుపోయింది. అతని చెయ్యి తటాలున కదిలింది. 4 కలర్ ఫోటోలు నవ్య దగ్గరగా నేల మీద పడ్డాయి. అప్రయత్నంగా వాటివైపు చూసింది. నవ్య గుండె దడదడా కొట్టుకుంది. కళ్ళు తిరుగుతున్నాయా అన్నట్టు అనిపించింది ఆమెకు. ఆమె చేతుల్లోంచి పర్సు కింద పడిపోయింది. ఆమె కళ్ళకి రెప్పలున్న సంగతి మర్చిపోయింది. 4 ఫోజుల్లో తన ఫోటో రంగుల్లో ఔగుపిస్తోంది. తన మొహం మీద చిరునవ్వు నాట్యం చేస్తోంది. తన ఒంటి మీద నూలిపోకు కూడా లేదు. నవ్య తన కళ్ళని తానే నమ్మలేకుండా ఉంది. ఆమె తలలో రాకెట్లు దూసుకుపోతున్నాయి. 2 చేతుల్లో కణతల్ని నొక్కుకుంది ఆమె. తను బుద్ధి తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడూ ఇలా ఈ ఫోటోలలాగా దిగంబరంగా ఉండనే లేదు. తనని ఎవరు ఫోటో తీశారు? ఈ స్థితిలో ఎప్పుడు తీశారు? తను ఎప్పుడూ లేని ఈ స్థితిలో దారుణమైన పోజులో ఎవరు ఫోటోలు తీశారు? ఇదంతా కళ, నిజమా? నవ్య, ఆ ఫోటోల్ని తీసుకో, కావాలంటే నా దగ్గర ఇంకా ఉన్నాయి. నవ్వుతున్న అతని కంఠం ఆమెను హెచ్చరించింది. తుళ్ళిపడి నవ్య అతన్ని ఆదుర్దాగా చూసింది. ఆమె శరీరం మీద తేళ్లు జర్రలు పాకినట్టుగా ఉంది. అర్థంగాని సిగ్గుతో అవమానంతో ఆమె శరీరం కుచించుకుపోతాను. నెత్తురు పూర్తిగా ఇంకిపోయిన ఆమె మొహాన్ని అతడు తృప్తితో చూశాడు. వివిధ పత్రికల్లో, బూతు పత్రికల్లో ఈ ఫోటో లార్చవడం నీకు ఇష్టం లేదనుకుంటాను అంటూ ఆగి మళ్ళీ సిగరెట్ ముట్టించాడు. నవ్య దిక్కు తోచనట్టు అతన్నే చూసింది. కావాలంటే ఈ ఫోటోల్ని, నెగటివ్స్ని నీకు ఇచ్చేస్తాను. అయితే దానికి ప్రతిఫలంగా నువ్వు ఆ ఫోటోల్లో లాగా తయారై ఈ మంచం మీదకి చేరాలి. సిగరెట్ పొగ ఊదుతూ నవ్వాడతను. నవ్య శరీరం ఒక్కసారిగా చల్లబడింది. నాలుక తడారిపోతూ మందంగా తయారవుతున్నట్టుగా ఆమె గుర్తించింది. నో! అప్రయత్నంగా కీచుగా అరిచింది ఆమె. ఈ ఫోటోలు ఎక్కడివి? తడబడుతూ అడిగిందామె. డోంట్ వరీ అబౌట్ ద థింగ్స్. చెప్పింది చేసి వాటిని పట్టుకెళ్తావా?
నో, ఇది చాలా అన్యాయం. నువ్వు ష్, నో టాక్. ఉపన్యాసాలంటే నాకు పరమ చిరాకు. నీ కాళ్ళ దగ్గరున్న ఫోటోల్లో లాగా తయారై నువ్వు మంచం ఎక్కకపోతే తలుపులు తీసేస్తాను, వెళ్ళిపోవచ్చు. అయితే నీతో పాటు నీ వెనకే ఈ ఫోటోలు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయి. అరడజను పత్రికల్లో అచ్చై వేలాది కళ్ళకు విందు చేస్తాయి. ఆ తర్వాత నీ ఫోటోల కోసం ఫోటోగ్రాఫర్లు నీ ఇంటి ముందు క్యూలో నుంచుంటారు. వణుకుతున్న చేతుల్ని పిడికిలుగా బిగించింది నవ్య. వేడిగా కిందకు జారుతున్న కన్నీళ్ల గుండా అతన్ని చూసింది. నన్ను అన్యాయం చేయొద్దు, పెళ్లి కావాల్సిన దాన్ని, ప్లీజ్. ఎక్కిళ్ళు ఆమె కంఠానికి అడ్డు తగిలాయి. అతను చిన్నగా నవ్వాడు. నీ పెళ్ళికి నేను అడ్డుని రాను. చెప్పినట్టు చేయకపోతే ఈ ఫోటోలు అడ్డొస్తాయి. వణుకుతూ నవ్య కింద పడిపోయిన ఫోటోల వైపు చూస్తూ కింద కొంగింది. కాళ్ల దగ్గర పడున్న పర్సును అందుకుంది. ఆమె కళ్ళు చెదిరినట్టుగా ఉన్నాయి. రెప్పలు టపటపలాడించింది. నీటి పొరని తొలగించింది. ఆశ్చర్యంగా చూసింది. ఆమె గుండె వేగం పెరిగింది. ఫోటోలో కుడితోడ లోపలి భాగంలో వెడల్పాటి మచ్చ ఆమె దృష్టిని ఆకర్షించేలాగా ఉంది. 4 ఫోటోల మీద ఆమె చూపులు పరిగెట్టాయి. ఉద్రేకంతో డప్పులా మోగుతున్న గుండెని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె లేచి నిలబడింది. అతని మొహంలోకి సూటిగా చూసింది. ఏదో ధైర్యం, ఆవేశం ఆమె రక్తంలో ఉరకలెత్తుతోంది. యూ బాస్టర్డ్. నవ్య కంఠంలో ఇప్పుడు వణుకు లేదు. ఆమె కళ్ళల్లో ఇందాకటి తడి లేదు. ఎస్, అతను ఎగతాళిగా అన్నాడు. ఎవతో సిగ్గులేని దాని ఫోటోకి నా తల అతికిచ్చి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? నీ అంత చూస్తాను. యూ స్కౌండ్రల్, యూ. హోల్డ్ ఆన్. తెలివిగా కనిపెట్టేశావు. ఇంటెలిజెంట్ దానివి. ఫోటోలో నీ పుట్టుమచ్చ నీకు లేదని అర్థమవుతోంది. ఆల్ రైట్, అది నీకు అంతగా ఉపయోగించదు. ఎందుకంటే నీ ఫోటో చూసిన ప్రతి వాడికి అవయవాల్ని నగ్నంగా చూపించి ఫోటో నీది కాదని నువ్వు చెప్పలేవు. మీ నాన్న కూడా ఈ ఫోటో తన కూతురుదే అని అనుకుంటాడు. నీ అసలు ఫోటోను చూస్తే కానీ అతను కూడా నమ్మడు. నీ అసలు ఫోటోను తయారు చేసి నువ్వు అతనికి చూపించలేవు. నవ్య ఆందోళనగా చూసింది. ఆమె గుండె ఒక్కసారి ఆగి మళ్ళీ పరిగెత్తడం ప్రారంభించింది. అవును, ఆ ఫోటోలో ఉన్నది తను కాదని నమ్మించడం అంత సులువైన పనేం కాదు. అది అసాధ్యం. వణుకుతున్న పెదవుల్ని అరచేత్తో కప్పుకుంది నవ్య. మళ్ళీ పొంగుతున్న కన్నీళ్ల గుండా ఆ కిరాతకుణ్ణి చూసింది. తనది కాని తన ఫోటో తనని గడగడలాడిస్తోంది. ఉంటావా, వెళ్తావా? అతను వెటకారంగా అడిగాడు. నవ్య చెయ్యి ఆవేశంతో కదిలింది. పర్సు చక్రంలాగా తిరుగుతూ అతని వైపు దూసుకెళ్ళింది. అవలీలగా పర్సును పట్టుకుని అతను మంచం మీద గిరవటేశాడు. మెల్లిగా ఆమె వైపు అడుగులేశాడు. కింద పడున్న ఫోటోల్ని ఏరి చేత్తో పేక ముక్కల్లాగా పట్టుకున్నాడు. ఆమె వైపు నవ్వుతూ చూశాడు. నీకు 2 నిమిషాలు గడివిస్తున్నా. అవ్వ కావాలో బొవ్వ కావాలో తేల్చుకో అన్నాడతను నవ్వుతూ. అతడి కళ్ళు నవ్వడం లేదని నవ్య గుర్తించింది. నీకు డబ్బు కావాలంటే ఇస్తాను, నన్ను వదిలే ప్లీజ్ అందామె గద్గద స్వరంతో. డబ్బు నీ దగ్గర, మీ నాన్న దగ్గర డబ్బెంతుందో నాకు తెలుసు. నాకు కావాల్సిన డబ్బు ఇవ్వాలంటే నువ్వు మరెవరికో నీ శరీరాన్ని తాకట్టు పెట్టాలి. ఆ పనేదో ఇక్కడే చేయొచ్చుగా. అతని కంఠంలో నిర్లక్ష్యం ధ్వనించింది. నవ్య అతన్ని అయోమయంగా చూసింది. నువ్వెవరో నాకు తెలీదు. నేను నీకు అపకారం చేయలేదు. ఎందుకు నన్ను పీడిస్తున్నావు? ఎందుకు నన్ను? అతని మొహం మీద నవ్వు మాయమైంది. కళ్ళల్లో ఏదో ఆగ్రహం కత్తి కొనలాగా తళుక్కుమంది. నీ నిర్లక్ష్యం, అహంకారం ఇంకా అట్లాగే ఉన్నాయి. కాలేజీ రోజుల నుంచి నువ్వు మారలేదు. కనీసం నన్ను ఆ రోజుల్లో నీ కాళ్ళ దగ్గరికి దొర్లుతూ వచ్చి నీ స్నేహం కోసం, నీ ప్రేమ కోసం అరులు చాచిన నన్ను గుర్తించుకోలేదన్నమాట. ఆగి అతన్ని నెట్టూడ్చాడు. నవ్య అతన్ని ఆశ్చర్యంగా చూసింది. కాలేజీ రోజులు 4 ఏళ్ల క్రితం ఇతన్ని తను చూసిన గుర్తే లేదు. ఎవరితను? పిచ్చివాడా? అందగత్తెననే గర్వంతో ఆ రోజుల్లో నన్ను నువ్వు గడ్డి పోచలాగా చూశావు. నా ఉనికినే నువ్వు గుర్తించలేదు. నవ్య, నా హృదయాన్ని గాయపరిచావు. నీ మీదున్న కోరిక నాలో పెరుగుతూనే ఉంది. ఆ కోరికను ఇప్పుడు ఈ విధంగా కసితో తీర్చుకోబోతున్నాను, తీర్చుకుంటాను.
నవ్య అతన్ని కన్నీళ్లతో ఆశ్చర్యంగా చూసింది. నిజంగా నువ్వెవరో నాకు తెలీదు. నేనెవ్వరిని అవమానించలేదు, బాధ కూడా పెట్టలేదు. చాలామంది కుర్రాళ్ళు నీకోసం అరులు చాచారు. అందరినీ నువ్వు తృణీకార భావంతో పురుగుల్లా చూశావు. అందరూ నిన్ను మర్చిపోయి జీవితంలో పెళ్ళిళ్లతో సర్దుకుపోయారు. నేను అందరిలాంటి వాణ్ణి కాదు. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. అతని కంఠం కసుతో పదినెక్కింది. ప్లీజ్ నన్ను వదిలేయి, ఆ నకిలీ ఫోటోలు ఇచ్చేయి, నవ్య తడబడుతూ అడిగింది. అతను తల అడ్డంగా ఊపుతూ చిరునవ్వు నవ్వాడు. నకిలీ ఫోటోలు? అసలు బొమ్మ ఆడమన్నట్టు ఆడితే కానీ ఈ నకిలీ బొమ్మలు చేతికి చిక్కవు. నవ్వుతూ ఆగాడు అతను. వంటిట్లోకి వచ్చేసిన కుందేలు కత్తి కిందకి చేరకుండా తప్పించుకోలేదు. నవ్య కంగారుగా చూసింది. అతను నిర్లక్ష్యంగా నవ్వాడు. అర్థం కాలేదా? నా నాగస్వరానికి అనుగుణంగా నువ్వు ఆడకపోతే నేనే ఆడిస్తాను. పొరను ఒలిచేసి అతని కళ్ళు ఆమె ఉదారంగు దుస్తుల్ని అర్థవంతంగా ఆశగా చూశాయి. నేను చేయి చేసుకునే పరిస్థితి కల్పించబడితే అవసరం తీరాక కూడా ఈ ఫోటోలు నీకు ఇవ్వబడవు. మొదటి నుంచి శ్రమపడి వీటిని నువ్వు సంపాదించుకోవాలి. నవ్య కన్నీళ్లు సన్నని బుగ్గల గుండా కాలవలగా జారాయి. తడారిపోయిన పెదవుల్ని నాలుకతో తడుపుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేసింది. ఆమెలో సాగుతున్న సంకుల సమరాన్ని నవ్వుతూ చూశాడు అతను. నవ్య, ఇందాక ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాను. ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నా దప్పికని ఆకలిని తీర్చాలి అంటూ అతను టేబుల్ వైపు కదిలాడు. ట్రేలో ఉన్న జర్దా బేడాన్ని నోట్లో దోపుకుని నమలడం ప్రారంభించాడు. నవ్య అగ్ని కన్నంలాగా ఉన్న కళ్ళతో అతని వీపునే చూస్తోంది. ఈ విపత్తు తనకు ఎందుకు సంభవించింది? తనేం చేసింది? ఏం చేయకుండా ఉండిపోయింది. అతను జుబ్బాన్ తీసి కుర్చీ మీదకి విసిరాడు. పైజమాన్ తీసి అండర్వేర్తో ఆమె వైపు తిరిగాడు. అతని ఛాతీని దట్టంగా కప్పిన వెంట్రుకల మీద బంగారపు గొలుసుతో వేలాడుతున్న పులిగోరు మెరుస్తోంది. జర్దా బేడా రసం అతని పెదవుల్ని పల్చటి రక్తంలాగా తడుపుతోంది. నీకోసం రోజంతా ఇలా విగ్రహంలా నుంచలేను. కమాన్, నీ ఫోటోలు సంపాదించుకో అన్నాడతను. అతని కళ్ళల్లో కాలుతున్న కోరికని, తనకి అర్థం కాని ఏదో కోరికని నవ్య ఆందోళనతో చూసింది. తన పర్సులో కత్తి లేనందుకు ఆమె విచారించింది. కత్తి ఉంటే వాడిని అంతం చేయకపోయినా తనని వాడికి బలవకుండా చూసుకోగలిగేది. అతను క్షణకాలం వాలుగా నవ్యం చూశాడు. అతని చేయి మెల్లిగా మంచం కిందకి సాగింది. తలుపు దగ్గర చిన్నగా చప్పుడైంది. నవ్య ఉలిక్కిపడి తొంగి చూసింది. కారు డ్రైవ్ చేసుకొచ్చిన వ్యక్తి తలుపు మూసి అతని వైపు వినయంగా ప్రశ్నార్థకంగా చూశాడు. మంత్రాలకు చింతకాయలు రాలేలా లేవు, కోడిపెట్టకు ఈకలు ఒల్చేయి అన్నాడతను. అతని కంఠంలో అధికారం ధ్వనించింది. డ్రైవరు నవ్య ముందుకు జరిగాడు. అతడి చూపులు నవ్య పైట మీద నిలిచాయి. చిరునవ్వుతో అతని పెదవులు కొద్దిగా విచ్చుకున్నాయి. నవ్య అతన్ని అర్థం కానట్టే చూసింది. అతని చెయ్యి ప్యాంట్ జోబులోకి వెళ్ళింది. యువతలకు వచ్చింది. అతని వేళ్ల మధ్య ప్రత్యక్షమైన ఎర్రటి పిడి ఉన్న కత్తిని చూసి నవ్య ఉలిక్కి పడింది. అతను నీడలాగా ఆమె దగ్గరగా కదిలాడు. నవ్య బిగ్గరగా కేక పెట్టబోయింది. కత్తి చల్లగా ఆమె చెవి మీద ఆనింది. గుట్టుకలు మింగుతూ కన్నీళ్లతో చూసింది నవ్య. కదిలితే కత్తి రక్తాన్ని రుచి చూస్తుంది అన్నాడు అతను. అతని ఎడంచెయ్యి ఆమె భుజం వైపు సాగింది. ఇతని సహాయం అవసరం లేదు, బయటికి పంపేయి. తన కంఠంలో ధ్వనించిన నిర్ణయం నవ్యకి ఆశ్చర్యాన్ని కలిగించింది. గోపి, వెళ్ళు, నీ పన్ను చూసుకో అన్నాడతను విజయ గర్వంతో. కత్తి దూరంగా కదిలింది. గోపి నవ్వు మొహంతో కదిలాడు. తలుపు తెరుచుకుంది, మూసుకుంది. నవ్య రెప్ప వేయకుండా అతన్నే చూస్తోంది. వణుకుతున్న ఆమె చేతులు కదిలాయి. ఊదారంగు చీర ఆమె కాళ్ళ చుట్టూ కుప్పలాగా పడింది. అతడి కళ్ళు గుండ్రంగా తయారయ్యాయి. జర్దాన్ని నమలుతున్న అతని నోరు కదలడం మానేసింది. మహిషాసురుడిని సంహరించబోయే భద్రకాళి తనలో కరుణని, శాంతాన్ని విసర్జించినట్టు నవ్య తన దుస్తుల్ని విసర్జించింది. నెత్తురు గుంటలాగా ఉన్న కళ్ళతో తదేకంగా అతని కళ్ళల్లోకే చూస్తూ మంచం వైపు కదిలింది. పర్వతాల మధ్య లోయలాగా సన్నగా ప్రవహించుకుపోతున్న నదిలాగా సాగుతున్న ఆమె కన్నీటిని
తృప్తికరంగా చూస్తూ అతను కదిలాడు. చెదిరిపోయిన ముంగురులు, నుదురంతా అతుక్కుపోయిన తిలకం, ఉబ్బిన పెదవులు, ఎర్రగా చూస్తున్న పెద్ద పెద్ద కళ్ళు, పర్సును చేత్తో పట్టుకొని తన ముందు నించున్న నవ్యని అతను చిరునవ్వుతో చూశాడు. పైశాచికమైన తృప్తి, విజయ గర్వం అతని మొహంలో నాట్యం చేశాయి. థ్యాంక్స్ హనీ. ఇంతకాలం నిన్ను ఊహించుకుంటూ ఎందరో ఆడవాళ్లలో నిన్ను చూసుకునే ప్రయత్నం చేశాను, కానీ గన్నేరులో గులాబీ కనిపించిందని ఇవాళ తెలుసుకున్నాను. థ్యాంక్స్ అగైన్ అన్నాడతను నవ్వుతూ. నవ్య తదేకంగా అతని మొహంలోకి చూసింది. కుడి చేతిని అతని వైపు చాచింది. ఫోటోలు, నెగిటివ్లు అంది క్లుప్తంగా. అతడు హుషారుగా నవ్వాడు. నీలో అందం, ఆకర్షణ, ధైర్యం, తెలివి అన్నీ ఉన్నాయి. అందుకే నీ కోసం పిచ్చెత్తిపోయాను. ఫోటోలు, నెగిటివ్లు. అతను నవ్వు ఆపేసి భుజాలు ఎగరేశాడు. వంగి తలగడ కింద చేతిని పోనిచ్చాడు. ఒక కవర్ని తీసి ఆమె వైపు విసిరాడు. కింద పడిన కవర్ని నవ్య అందుకుంది. అందులోంచి యువతలకి లాగిన 8 ఫోటోల్ని, 4 నెగటివ్స్ని పరీక్షగా చూసి పర్సులో పడేసుకుంది. అతన్ని సూటిగా చూసింది. ఇందాక నాకు చూపించిన 4 శాంపిల్సు అంది మళ్ళా నవ్వుతూ. అతను మంచం మించి లేచాడు. కుర్చీ మీద పడున్న జుబ్బా జేబులోంచి 4 ఫోటోల్ని తీసి ఆమెకు అందించాడు. నవ్య వాటిని పర్సులో పడేసుకుంది. ఏదో గుర్తొచ్చిన వాడిలాగా అతను మళ్ళా జుబ్బా జేబులోకి చేతిని పోనిచ్చి పర్సు తీశాడు. 100 రూపాయల నోట్ తీసి ఆమె వైపు చాచాడు. టాక్సీకి అన్నాడు నవ్వుతూ. నడవద్దు, అలసిపోయావు. నవ్య నోటును అందుకుని ఆమె వేళ్లు కసిగా కదిలాయి. కొత్త నోటు చిన్నగా చప్పుడు చేస్తూ ఆమె చేతిలో ఉండలా తయారైంది. అతన్నే చూస్తూ ఉండని నోట్లో దోపుకుందామె. అతను కనుబొమ్మలు ముడేస్తూ చూశాడు. ఎంగిలితో మెత్తబడిన ఉండని యువతలకి తీసింది నవ్య. ఆమె చెయ్యి మెరుపులా కదిలింది. కాగితం గోళీ పట్టుమంటూ అతని ముక్కు మీద పడింది. ఉలిక్కి పడిన అతను క్షణంలో సర్దుకుని పగలబడి నవ్వాడు. నవ్వుతూ మంచమే కూర్చున్నాడు. నవ్య వెనక్కి తిరిగి తలుపు వైపు నడిచింది. హ్యాండిల్ని కదిలించి చూసి కోపంగా వెనక్కి తిరిగి అతని మొహంలోకి చూసింది. తలుపు తెరవమని నీ కుక్కకి చెప్పు. నవ్య కంఠం కొరడా దెబ్బలాగా ధ్వనించింది. అతను ఆమె వైపు చూస్తూ సిగరెట్ వెలిగించాడు. పొగ వదులుతూ ఆమెను చిరునవ్వుతో చూశాడు. నవ్య, ఎంతకాలం నీ అందం నన్ను రాత్రిళ్ళు నిద్రకు దూరం చేసింది. ఈ క్షణం నుంచి నీ అందం నన్ను పగలు కూడా నిద్రపోనివ్వదు. ఎల్లుండి సాయంత్రం కారు నీ ఆఫీస్ దగ్గరకు వస్తుంది. ఎక్కి వచ్చాయి. నవ్య అతన్ని వెటకారంగా చూసింది. డోంట్ డ్రీమ్ బాస్టర్డ్. అతడు బెగ్గరగా నవ్వాడు. కలలు కాదు హనీ, కఠిన సత్యం. నవ్య కళ్ళు చికిలిస్తూ చూసింది. అఫ్కోర్స్, మాట ప్రకారం ఆ ఫోటోలు, నెగిటివ్లు అన్నీ నీకు ఇచ్చేశాను. ఎందుకంటే తల మొల అంతా నీవే ఉన్న అసలు ఫోటోలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అంటూ అతను మంచం కింద వేలుతో తడిమాడు. నవ్య కళ్ళు చికిలిస్తూ అతన్నే చూస్తోంది. తలుపు తెరుచుకొని గోపి గదిలోకి ప్రవేశించాడు. ఒక కవర్ని అతడికి అందించాడు. వెరీ గుడ్, వెళ్ళు, తలుపు లాక్ చేయొద్దు అన్నాడతను. గోపి నవ్య వైపు నవ్వుతూ చూసి వెళ్ళిపోయాడు. వెరీ గుడ్, ఎక్సలెంట్ అతను సంతోషంగా అన్నాడు. అతని చేతిలో కవర్లోంచి తీసిన ఫోటో ఉంది. ఆ ఫోటోని నవ్య వైపు తిప్పాడతను. ఈసారి ఫోటోను నువ్వు ఒక్కతివే లేవు, తోడుగా నేను కూడా ఉన్నాను. కన్సీల్డ్ వీడియో కెమెరా చాలా చక్కగా పనిచేస్తోంది కదా. కొత్త ఫోటోని నవ్య ఆదుర్దాతో చూసింది. ఆమె గుండె దడదడా కొట్టుకుంది. ఇవాళ తన గుండె పంజరంలో ఎరుక్కున్న పెట్టలాగా కొట్టుకులాడేలాగా పరిస్థితులు కల్పించబడుతున్నాయి. తనకి ఊహాతీతంగా అన్యాయం జరుగుతోంది. పొడవాటి గోళ్లు ఆమె అరచేతుల్లో కత్తుల్లాగా గుచ్చుతున్నాయి. కోపంతో, అవమానంతో ఆమె హృదయం మండిపోతోంది. ఆ మంట ఆమె కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. అతడు తననే చూస్తూ పళ్ళన్ని చూపుతూ గట్టిగా నవ్వుతున్నాడు. దుర్మార్గుడి కోపాన్ని భరించొచ్చు, దుర్మార్గుడి నవ్వుని భరించడం చాలా కష్టమని అనిపించింది ఆ క్షణంలో ఆమెకి. అతి ప్రయత్నం మీద తనలోంచి పొంగుతున్న ఆవేశాన్ని అణగదొక్కుతూ నవ్య మెల్లిగా కదిలింది. పిడికిల్ని వదిలిచేసింది. తనిప్పుడు ఏం చేయాలి? తన సున్నితమైన హృదయం లోపల కంట కసిగా వాడిగా గుచ్చుకుపోయిన గాలాన్ని ఎలా వెలికి తీయాలి? వేలికున్న ఉంగరాన్ని బొటన వేలితో తడుపుకుంది నవ్య సాలోచనగా.
ఉంగరం వదిలిగా వేలు చుట్టూ తిరిగింది. నవ్య మంచం దగ్గర ఆగింది. చల్లాయి తన తలలో తురిమిన మల్లెపువ్వులు మంచం మీద ఎర్రటి దుప్పటి మీద చల్లా చెదురుగా పడున్నాయి. వెళ్ళగానే మల్లెపూలు ఏమయ్యాయని చెల్లి అడుగుతుంది. అతడు ఫోటోని ఆమె వైపు తిప్పి చిరునవ్వుతో చూస్తున్నాడు. నవ్య నుదుటి మీద ఇంకా చెరిగిపోయిన తిలకం చెమటతో కలిసి కనుబొమ్మల మధ్య నుండి ముక్కు మీదకి జారుతోంది. నవ్య తన ముందున్న ఫోటోని చూడడం లేదు. ఆమె కళ్ళు నుప్పు కణికలతో నిండిన చిన్న చిన్న గుండ్రటి గరిటెల్లాగా అతన్నే చూస్తున్నాయి. తటాలను ఆమె కుడిచేయి కదిలింది. మెరుపులాగా అతడు చెంప మీదకి దిగింది. పట్టుమన్న చెప్పుడు గదిలో వ్యాపించింది. అతను అప్రయత్నంగా మూలిగాడు. అతని ఎడమ చెయ్యి అసంకల్పికంగా బుగ్గను తడిమింది. చేతిని తీసి వేళ్ల కంటిన రక్తాన్ని కంగారుగా చూసుకున్నాడు అతను. ఉంగరానికి ఉన్న రాయి, అతడు బుగ్గ మీద తయారు చేసిన చిన్న గాయాన్ని నవ్య తృప్తికరంగా చూసింది. ఆవేశంతో రొప్పుతున్న నవ్యని అతను నిర్ఘాంతపోతూ చూశాడు. మరుక్షణం అతని నవ్వుతో గది ప్రతిధ్వనించింది. యూ స్కౌండ్రల్! బిగించిన పళ్ల మధ్య నుంచి నవ్య బుసగొట్టింది. నవ్వు ఆపేసి అతను ఆమెను తిన్నగా చూశాడు. అతని కళ్ళు కొద్దిగా ఎరిపెక్కాయి. ఆల్ రైట్, చెంపదెబ్బ కొట్టి నీ శిక్ష నువ్వే హెచ్చబెత వేసుకున్నావు. వారానికి 3 రోజులు కారు నీ కోసం వస్తుంది. కారులో ఉన్న వ్యక్తి నిన్ను ఆహ్వానించాడు. కారుని చూడగానే నువ్వు ఎక్కి కూర్చోవాలి. ఒకే ఒకసారి రాకుండా పోతే ఇందాక ఈ మంచం మీద జరిగిన శృంగార నాటకం క్యాసెట్లు గల్ఫ్ కంట్రీస్కి, మళ్ళీ అక్కడి నుంచి స్మగుల్ చేయబడి మన దేశానికి వస్తాయి. మొదటి కాపీ మీ నాన్నకి అంకితం ఇవ్వబడుతుంది. అర్థమైందా? అతని కంఠం కర్కశంగా ఉంది. యూ బ్రూట్! యూ పోలీసుల్ని, ప్రైవేటు డిటెక్టివ్స్ని కలుసుకోలేవు నువ్వు. ఎందుకంటే 24 గంటలు నువ్వు నా మైక్రోస్కోప్ కిందే ఉంటావు. నౌ గెట్ అవుట్! నవ్య గదిలో మంచం మీద వెల్లికిలా పడుకుంది. ఆమెలో గింగిరాలు తిరుగుతున్న ఆలోచనలకి ప్రతిరూపంగా సీలింగ్ ఫ్యాన్ గిర్రున తిరుగుతోంది. తను నీడలా జీవోత్సవంలా మారిపోయి అప్పుడే వారం దాటిపోయింది. 3 సార్లు కాకుండా 4 సార్లు ఆ రాక్షసుడు తనని రప్పించుకున్నాడు. గాలానికి తగులుకున్న చేపలాగా కారు ప్రత్యక్షమైన ప్రతిసారి తను వాడి దగ్గరికి వెళ్ళింది. తిరిగి రాగానే ప్రతిసారి తను స్నానం చేస్తోంది. అయినా తను అపరిశుభ్రంగానే ఉంది. మనిషి చేతులకి శుభ్రం చేసే శక్తి ఉన్న నీళ్లకందని చోట తన హృదయంలో, తనలో ఎక్కడో ఏదో శాశ్వత మలినం ఏర్పడింది. కడిగితే పోయే మలినం కాదది. తన అపరాధ భావం చేయకపోయినా తనకి శిక్ష విధించబడింది కాదు. తను అపరాధం చేసింది. తను అందమైన ఆడపిల్లగా పుట్టింది. తను నరరూప రాక్షసులున్న ఈ లోకంలో జన్మించింది. అప్రయత్నంగా నవ్య పిడికిళ్ళు బిగించింది. తనకి అన్యాయం జరిగింది. తన అమూల్యమైన స్వచ్ఛమైన సంపదని పోగొట్టుకుంది. తనకి అన్యాయం చేసి తన సంపదని దోచుకున్న వ్యక్తికి శిక్ష లేదా? కోర్టుంది. అయితే తను నగ్నంగా నడివీధిలోకి నడవాలి. కోర్టులో నించోవాలి. సంస్కారం ముసుగులేని కోర్టు భాషలో జరిగిందంతా విన్నవించుకోవాలి. ఖరీదైన డిఫెన్స్ లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్ని ఎదుర్కోవాలి. బూతు అనిపించకుండా అతను అడిగే బూతు ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాలి. గుడ్డలు విప్పుకున్నట్టే నోరు విప్పి తను కోర్టులో మాట్లాడగలదు. అయినా వాడికి శిక్ష పడుతుంది అన్న గ్యారంటీ లేదు. హృదయాన్ని చీల్చి చలి చీమల్లాగా కుట్టుతున్న ఆలోచనల్ని తరిమేయడానికి నిస్సహాయంగా ప్రయత్నిస్తూ నవ్య మంచం మీద అటూ ఇటూ దొర్లింది. తనలో ప్రవేశించిన ఏదో మార్పుని తల్లి, తండ్రి, చెల్లి గమనించినట్టున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించారు. ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్దామన్నారు. అది ఇది చెప్పి తను తప్పించుకుంది. తనలో మార్పు పసిగట్టిన తన వాళ్ళు త్వరలో తనలో లోపించిన దాన్ని కనిపెట్టవచ్చు. నవ్య తటాలున్న మంచం మీద కూర్చుంది. పొడగాటి ఆమె జుట్టుని ఫ్యాన్ గాలి చిందరవందర చేసింది. జుట్టు నల్లటి తెరలాగా ఆమె మొహాన్ని కప్పేసింది. నవ్య కదల్లేదు. విగ్రహంలా కూర్చుండిపోయింది. తనకి అన్యాయం చేసిన వ్యక్తిని తను శిక్షించాలి. తనకు అన్యాయం జరిగిన విషయాన్ని లోకానికి తెలియనట్టే తను వాడికి శిక్ష విధించిన విషయం కూడా లోకానికి తెలియకూడదు. నవ్య బరువుగా నెట్టొచ్చింది. ఎలా శిక్షించాలి? ఎలా? ఆలోచనల గోళ్లు ఆమె మెదడుని రక్కుతున్నాయి. సమాధానం కోసం
తటాలున్న నవ్య మెదడులో ఏదో మెరిసింది. నవ్య మొహాన్ని కప్పిన వెంట్రుకల్ని తొలగించింది. కిందకి దిగి చీకటి గదిలో పచార్లు ప్రారంభించింది. ఆమె మెదడులో ఏదో ప్లాన్ విత్తనంలా మొలకెత్తింది. మొక్కగా చెట్టుగా ఎదుగుతోంది. మరో వారం రోజులు గడిచాయి. నవ్య చాలా విషయాలు కనుక్కుంది. అతడికి సంఘంలో మంచి పలుకుబడి ఉంది. సుధీర్ బ్లాటింగ్ కంపెనీకి అతను మేనేజింగ్ డైరెక్టర్. సిటీలో అతనికి 4-5 బంగ్లాలున్నాయి, 2 కార్లున్నాయి. తరచూ అతన్ని కలుసుకునేవన్నీ తను రోజు పేపర్లో చూసే మొహాలే. తను తీసుకువెళ్ళబడుతున్న బంగ్లాని ఏదో వ్యాపారం కోసం అతను అద్దెకు తీసుకున్నాడు. లక్షాధికారైన విజయానంద్ 4 ఏళ్ల క్రితం తనతో పాటు కాలేజీకి వచ్చాడంటే నవ్యకి నమ్మశక్యం కావడం లేదు. మామూలు పరిస్థితిలో తను విజయానంద్ని ఏమీ చేయలేదు. అతనికి ఏదైనా అయితే పెద్ద పెద్ద వాళ్లంతా గగ్గోలెత్తిపోతారు. వెంటనే కాకపోయినా అతనితో పరిచయం ఉన్న వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ పోలీసులు తనని కలుసుకుంటారు. మనిషి బ్రతుకున్నప్పుడు మరుగునున్న విషయాలన్నీ అతడు చనిపోయాక మెల్లిమెల్లిగా బయటపడతాయి. ఏదో ఒక ఆధారంతో పోలీసులు తనదాకా వచ్చేస్తారు. ఏ ఆనవాళ్లు వదలకుండా తను అతన్ని అంతం చెయ్యాలి. వేలి ముద్రలు వదలకుండా జాగ్రత్త పడాలి. ఆ రోజు ఆ సమయంలో తను మరొక చోట ఉన్నట్టు నిర్భేద్యమైన ఎలిబి ఉండాలి. సాధ్యమైనంత వరకు తన ఉనికి పోలీసులకి తెలియకూడదు. అనుకున్న పనిని అనుకున్న విధంగా గ్యారంటీగా ముగించే ఆయుధం తనకి అత్యవసరంగా కావాలి. అవును, తనకి ఆయుధం కావాలి. శక్తివంతమైన ఆయుధం కోసం తను అన్వేషించాలి. ఆలోచిస్తున్న నవ్య కళ్ళు మెరిశాయి. ఐశ్వర్యంతో తొలతూగుతున్న విజయానంద్ దగ్గర రివాల్వర్ లేకుండా ఉండదు. ఈరోజు రివాల్వర్ ఉందో లేదో, ఉంటే ఎక్కడుందో కనిపెట్టాలి. పాయింట్ బ్లాంక్లో ట్రిగర్ నొక్కి అతని రివాల్వర్ని అతడి వేళ్ల మధ్య ఇరికించాలి. నిరుపేదల కన్నా ఈ లోకంలో డబ్బు అధికంగా ఉన్నవాళ్లకే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు అధికంగా ఉంటాయని తనెక్కడో చదివింది. ఆదివారం పేపర్ చదువుతూ నవ్య ఆలోచనలో పడింది. అనుకున్నది సాధించేదాకా ఆలోచనలు తనని వదలవు. రివాల్వర్ గురించి నిర్ణయం తీసుకున్నాక తను 4 సార్లు బలిపీఠం దగ్గరికి తీసుకువెళ్లబడింది. ఎర్రటి దుప్పటి కప్పిన ఫోమ్ బెడ్ తన పాలిట రక్తంతో తడిసిన బలిపీఠమే. 4 రోజుల్లో 3 సార్లు తనని గదిలో ఒంటరిగా కాసేపు వదిలాడతను. 3 సార్లు తను జాగ్రత్తగా అన్వేషించింది. తన జల్సా కోసం రిజర్వ్ చేసి ఉంచుకున్న ఈ శోభనం గదిలో విజయానంద్ రివాల్వర్ దాచుకోలేదు. తన ప్లాన్కి మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు తనేం చేయాలి? ఆలోచిస్తూ నవ్య పేపర్ని పక్కన పడేయబోతూ ఆగింది. చిన్న బాక్స్ ఐటమ్ ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ వార్త వెంట నవ్య చూపులు అప్రయత్నంగా పరిగెట్టాయి. ఒకప్పుడు ఫిలిం హీరో రాజ్ కుమార్ ఇంట్లో గత రాత్రి దొంగలు పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న రాజ్ కుమార్ రివాల్వర్ పేల్చాడు. 2 దొంగలు పారిపోయారు. రివాల్వర్ తూట ఒకడి కాలిలో దూరి ఉండాలని రాజ్ కుమార్ అంటున్నాడు. గుమ్మం ముందు రక్తం బొట్లున్నాయి. ఒకడు కుంటుతూ పరిగెత్తడం తాను కూడా చూశాడు. పోలీసులు రివాల్వర్ తూటా మూలంగా గాయమైన వ్యక్తి కోసం వెతుకుతున్నారు. నవ్య ఆ వార్తను మరోసారి చదివింది. రాజ్ కుమార్ సినిమాల నుంచి రిటైర్ అయ్యాక ఊరికి దూరంగా ఉన్న సొంత ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఒంటరిగా ఉన్న రాజ్ కుమార్ రివాల్వర్ లైసెన్స్ సంపాదించుకున్నాడు. ఉద్రేకంతో నవ్య గుండె టకటకా కొట్టుకుంది. రామ్ కుమార్ బంగ్లాల్లో ఒంటరిగా ఉన్నాడు. అతని దగ్గర రివాల్వర్ ఉంది. నవ్య ఉలిక్కి పడింది. ఆలోచనలోంచి తేరుకుంది. తన భుజం మీద బరువు పడిన అతని చేతిని అసహ్యంగా చూసింది. మెల్లిగా ఆమె తల పైకెత్తి లేచింది. అతని దవడ నిర్విరామంగా కదులుతున్నాయి. జర్దా వాసన ఆమె కడుపులో కెలికింది. ఆకుపచ్చ రంగు చైనా సిల్క్ జుబ్బా తప్ప అతని ఒంటి మీద గుడ్డలు లేవు. సారీ ఫర్ ద డిలే మై డియర్ పెట్ అన్నాడతను నవ్వుతూ. టేక్ యువర్ ఓన్ టైం బ్రూట్, నవ్య పళ్ళు కొరుక్కుంటూ అంది. అతను పక్కపక్క నవ్వాడు. అఫ్ కోర్స్ ఐ విల్ టేక్ మై టైమ్ విత్ యూ హనీ. నీ కోపం నా మీద కోకులాగా పనిచేస్తోంది. ప్రతిసారి నువ్వు నా మీద తిరగబడుతూ సరెండర్ అవుతావు. ఐ లైక్ ఇట్. నీకు తెలుసో తెలియదో రెసిస్టెన్స్ లేకపోతే సెక్స్లో మజా లేదు. నవ్య అతన్ని హీనంగా చూసింది. శాడిస్ట్ బాస్టెడ్. ఆమె రెండో భుజం మీద అతని రెండో చెయ్యి పాము పడగలాగా వాలింది.
అతని 2 చేతులు ఒత్తిడి ఒకేసారి ఎక్కువైంది. నవ్య మంచం మీద వెల్లికిలా పడింది. స్వార్థంతో కలుషితమైన కోరిక అతని కళ్ళల్లో మంటలా మండుతోంది. రెప్పవేయకుండా ఆమె అతన్ని కళ్ళనే చూస్తోంది. రెసిస్టెన్స్ లేకపోతే సెక్స్లో మజా లేదు. ఐ లైక్ ఇట్. నవ్య కసిగా అతన్ని చూస్తోంది. అతను కదిలాడు. అతని నీడని నల్లటి తెరలాగా, చందమామను కప్పేస్తున్న రాహు నీడలాగా ఆమెని కప్పేసింది. మాత్రం రెసిస్ట్ చేయకుండా ప్రాణం లేని రబ్బర్ బొమ్మలాగా నవ్య అతడికి లొంగిపోయింది. రాత్రి 10 గంటలు కావస్తోంది. నవ్య ముందు కొంగి డ్రైవర్ భుజం మీద తట్టింది. టాక్సీ రోడ్డు వారగా ఆగింది. మీటర్ గురించి పట్టించుకోకుండా టాక్సీ అతనికి 10 రూపాయల నోటు అందించింది. నవ్య కిందకి దిగింది. వర్షం కుండపోతగా కురుస్తోంది. ఇంటిదాకా వస్తాను. వర్షం, మీరు ఎక్స్ట్రా ఇవ్వక్కర్లేదులేండి, టాక్సీ డ్రైవర్ అన్నాడు. నో థ్యాంక్స్, మా ఇల్లుండే సందమ్మట కారు వెళ్ళదు అంది నవ్య. అతని మాట కోసం ఎదురు చూడకుండా వర్షంలో చకచకా నడవసాగింది. సందుల్లోకి తిరగకుండా రోడ్డమ్మట తిన్నగా వెళ్తున్న ఆమెని అర్థం కానట్టు చూస్తూ భుజాలు ఎగరేసి టాక్సీ డ్రైవర్ కదిలాడు. ధారాపాతంగా కురుస్తున్న వర్షంలో చీకు చింత లేకుండా నడుస్తోంది నవ్య. ఉరుములతో వాతావరణం గందరగోళంగా ఉంది. సాధారణంగా గాలివాన అంటే తనకు చచ్చెంత భయం. కానీ తనలో ఇప్పుడు వీసమెత్తు భయం కూడా లేదు. అర్ధరాత్రి తుఫానులో చీకట్లో తను నిర్భయంగా నడిచి ఎక్కడికి వెళ్తోంది? కష్టం మనిషికి ధైర్యాన్ని, తెగింపుని ఇస్తుంది. నవ్య నవ్వుకుంది. ఏదో కారు ఆమె పక్కగా దూసుకెళ్ళింది. టైర్లు ఎగజిమ్మిన నీళ్లు ఆమె తల నుండి కాళ్ళ దాకా అభిషేకించాయి. టాక్సీలో వెచ్చగా కూర్చుని తను తిన్నగా అక్కడికే వెళ్ళి పోర్టుగోలో దిగుండొచ్చు. కానీ తను ముద్దగా తడవాలి. అందుకే వర్షం కురుస్తున్నా ఈ రాత్రిని ఎంచుకుంది తను. నవ్య సావధానంగా నడవసాగింది. 200 గజాల దూరంలో రోడ్డుకి కొంచెం దూరంలో ఉన్న బిల్డింగ్ నీడలాగా కనిపిస్తోంది. జడను వదులుచేసి పొడగాటి వెంట్రుకల్ని చిందరవందరగా చేసుకుని నవ్య రోడ్డు మించి బిల్డింగ్ వైపు తిరిగింది. గేట్ తోసుకొని కాంపౌండ్లోకి ప్రవేశించింది. పూర్తిగా తడిసిపోయిన దుస్తులు ఆమె చర్మాన్ని చల్లగా అంటిపెట్టుకున్నాయి. లోపల నుంచి వస్తున్న వణుకుని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తోంది దివ్య. వరండా మెట్లెక్కింది. చీకటికి అలవాటు పడ్డ ఆమె కళ్ళకి గోడ మీదున్న బటన్ స్పష్టంగా అగుపిస్తోంది. సంకోచించకుండా నవ్య కాలింగ్ బెల్ బటన్ని వేలుతో అదిమిపెట్టి అలాగే ఉండిపోయింది. 2 నిమిషాల్లో చటుక్కున్న వరండాలో లైట్ వెలిగింది. కిటికీ తెరిచిన చప్పుడు. నవ్య కుడివైపునున్న కిటికీ దగ్గరగా నడిచింది. లోపల నించున్న 40 ఏళ్ల వ్యక్తి కళ్ళద్దాల గుండా ప్రశ్నార్థకంగా చూశాడు. ప్లీజ్ తలుపు తెరవండి. నవ్య కంఠం వణికింది. ఆ వ్యక్తి అర్థం కానట్టు చూశాడు. ఏదో అడగబోయి మానుకొని పక్కకు కదిలాడు. నవ్య తలుపు ముందు కదిలింది. తలుపు తెరుచుకుంది. చారల పైజమా, చారల జుబ్బాల్లో ఉన్న అతను ఆమెను యగాదిగా చూశాడు. ఎవరు కావాలి? అతడి కంఠం బొంగురుగా ఉంది. మీరే. మిమ్మల్ని కలుసుకోవడానికి రాజమండ్రి నుంచి వచ్చాను. హోటల్ నుంచి వస్తుంటే వర్షం పట్టుకుంది. సారీ. నవ్య నవ్వే ప్రయత్నం చేస్తూ అంది. ఇంట్లో ఎవరూ లేరు, నేను ఒక్కడనే. ఆడవాళ్ళు ఎవరూ లేరు అన్నాడతను సందేహిస్తూ. నాకు తెలుసు మిస్టర్ రాజ్ కుమార్. నవ్య నవ్వింది. ఆమె జుట్టు నుంచి, దుస్తుల నుంచి జారుతున్న నీటిని, ఆమె కాళ్ల చుట్టూ మొజాయిక్ మీద తయారైన చిన్న మడుగుని రాజ్కుమార్ ఎగాదిగా చూశాడు. మెల్లిగా పక్కకు జరిగాడు. నవ్య లోపలికి దూరింది. తలుపులు మూసి గొళ్ళెం పెట్టేసింది. వరండా లైట్ తీసేసి అతడు ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. లైట్ కాంతిలో తనను చూస్తున్న అతడి కళ్ళు బెదరుతున్నాయి అని నవ్య గ్రహించింది. గులాబీ రంగు పల్చటి చీరని, అదే రంగు జాకెట్ని సెలెక్ట్ చేసి ధరించిన ఆమె తన ముందు చూపిని ఆమె మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఆమెనే చూస్తున్నాడు అతను. గతంలో అందాల హీరోయిన్తో వర్షంలో డ్రీమ్ సాంగ్స్లో నటించిన సంఘటన అతనికి గుర్తొచ్చింది. నవ్య పల్చటి పైటను తీసి ముందు కొంగి పిండసాగింది. పల్చటి మంచుతెర వెనక నుంచి అగుపిస్తున్న ఆమె శరీరాన్ని చూస్తూ అప్రయత్నంగా నాలుకతో పెదవుల్ని తడుపుకున్నాడు అతను. మిస్టర్ రాజ్ కుమార్, క్షమించాలి, ఇలాంటి సమయంలో డిస్టర్బ్ చేశాను. ఇట్స్ ఆల్ రైట్. ఏం కావాలి? సినిమాలో నటించాలని చాలా కాలంగా తపస్సు చేస్తున్నాను. మిమ్మల్ని హీరోగా 25 హిట్ మూవీస్ తీసిన కామసుందర్ గారు కొత్త తారలతో ఒక పిక్చర్ అనౌన్స్ చేశారు.
మీ మాట అంటే ఆయనకి వేదవాక్కు అని ఎవరో చెప్పారు. నా పేరుని రికమెండ్ చేయాలి ప్లీజ్. నవ్య ఆగి పల్లచటి పైటని రిబ్బన్లాగా భుజం మీద పడేసుకుంది. రాజకుమార్ పెదవులు కదిలాయి. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం ప్రత్యక్షమైంది. కామసుందరం తనకి డిమాండ్ ఉన్న రోజుల్లో తనని వాడుకున్నాడని, తర్వాత అర్రుకట్టిన ఎద్దుని వదిలినట్టు వదిలేసి, తర్వాత కరాటే పేరుతో, కుప్పి గంతులు, ప్రేమ డాన్సుల పేరుతో పిల్లి మొగ్గలు వేసే కుర్ర హీరోల్ని ఎన్నుకున్నాడని, తన మాటకి అతని దగ్గర చిల్లి కాని అంత విలువ కూడా లేదని ఆమెకి చెప్పాలి అని అనిపించింది అతనికి. కానీ తన రక్త వేగాన్ని క్రమంగా పెంచుతున్న ఆమె శరీరం అతన్ని నోరు తెరవకుండా ఆపింది. తను కాదంటే ఆమె మరొక చెవటాయినైనా కలుసుకుంటుంది. తెర మీదకి ఎక్కించకపోయినా ఆమెని వాగ్దానాల మెట్టు మీదుగా మంచం ఎక్కిస్తాడు వాడు. తనలో తాను నవ్వుకుంటూ రాజకుమార్ కదిలాడు. ఆ గదిలో టవల్స్ ఉన్నాయి, వెళ్దాం అన్నాడతను నీళ్లు ఓడుతున్న ఆమెను చూస్తూ. నవ్య చిరునవ్వుతో అతన్ని వెంబడించింది. పెద్ద గది మధ్యలో కింగ్ సైజ్ బెడ్ ఏకాకిలా అనిపించింది. మంచం దగ్గరగా టీపాయ్ మీద నెపోలియన్ బ్రాందీ సీసా, సగం దాకా ద్రవమున్న లోట, చిన్న ప్లేట్లో జీడిపప్పు. రాజకుమార్ ఆమెకి టర్కిష్ టవల్ అందించాడు. కింద కొంగి లోటాను అందుకున్నాడు. ఆమె వైపు నవ్వుతూ చూశాడు. చలిగా ఉంటేనూ బ్రాందీ కొద్దిగా తీసుకుంటాను అన్నాడతను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, నవ్య హుషారుగా అంది. ఆ కుర్చీలో కూర్చో, ఇప్పుడే వస్తాను అంటూ అతడు గదిలోకి వెళ్ళిపోయాడు. నవ్య కర్ర కుర్చీలో కూర్చుని టర్కిష్ టవల్తో జుట్టును తుడుచుకుంటోంది. రాజకుమార్ ఇంకా రాలేదు. ఏం చేస్తున్నాడు ఆలోచిస్తూ ఆమె టవల్ని భుజం చుట్టూ పడేసుకుంది. టీపాయ్ మీదున్న ఏదో ఇంగ్లీష్ పత్రికలోంచి రాజకుమార్ సీరియస్గా చూస్తున్నాడు. నవ్య ఆ పత్రికని అందుకుంది. రాజకుమారు ఫోటో కింద ఉన్న విషయాన్ని ఆతృతగా చదవసాగింది. 2 పేరాల్ని చదవడం పూర్తి చేసేసరికి ఆమె గుండె దడదడ కొట్టుకుంది. నవ్య మరోసారి ప్రింటెడ్ అక్షరాల మీద తన చూపుల్ని పరిగెత్తిచ్చింది. ఒక్కసారిగా ఆమె శరీరం అంతా చల్లబడ్డట్టు అనిపించింది. మరుక్షణంలో ఆమె రక్తం ఉద్రేకంతో ఉరకలు వేయసాగింది. ఆశ్చర్యంతో ఆమె కళ్ళు గిన్నెల్లాగా అయ్యాయి. తను చదివింది నిజమైతే రాజ్కుమార్ ఇక్కడ ఉండటానికి వీల్లేదు, మరెక్కడో ఉండాలి. పత్రికని టీపాయ్ మీద పడేసి నవ్య కుర్చీలో వెనక్కు వాలింది. ఏదో ప్లాన్తో తను వర్షంలో తడుస్తూ ఇక్కడికి వచ్చింది. ఆ ప్లాన్ బెడిసి కొట్టేలా ఉంది. ఆలోచిస్తూ ఆమె కళ్ళు మూసుకుంది. ఇంకా గుండె దడదడలాడుతూనే ఉంది. తటాలున ఆమెలో ఏదో మెరుపులాగా మెరిసింది. ఉద్రేకంతో కళ్ళు తెరిచింది ఆమె. అనుకోకుండా తన ప్లాన్ మలుపు తిరుగుతోంది. నవ్య బుర్ర శరవేగంతో ఆలోచిస్తోంది. తను అట్టే శ్రమపడే అవసరం లేకుండానే ప్రతీకారం తీర్చుకోగలదు. రాజకుమారు తనకు ఉపయోగిస్తాడు. రాజకుమార్ని కత్తిలాగా ఉపయోగించుకొని తను విజయానంద్కి తగిన విధంగా శిక్ష విధించగలదు. తన కోసం రాజ్కుమార్ ఆ పని చేస్తాడు. చిన్న చప్పుడు విని ఉలిక్కిపడింది. రామ్ కుమార్ ఆమె దగ్గరగా నిలబడ్డాడు. అతని చేతిలోని కప్పులోంచి ఆవిర్లు పైకి లేస్తున్నాయి. హాట్ కాఫీ అన్నాడతను నవ్వుతూ. కప్పు అందుకుని కళ్ళతో థ్యాంక్స్ చెప్పింది నవ్య. ఆమె భుజం మించి తడి టవల్ని చొరవగా తీసి కింద పడేశాడు అతను. ఆమె ఎదురుగా మరో కుర్చీలో కూర్చున్నాడు. కళ్ళద్దాలను తీసి తుడిచి తగిలించి నూతన ఉత్సాహంతో ఆమె వైపే చూడసాగాడు. కాఫీ తాగడం ముగించి తలెత్తి అతన్ని నవ్వుతూ చూసింది. తన మించి చూపుల్ని దూరంగా లాగడానికి అతడు యమ ప్రయత్నం చేస్తున్నాడు అని ఆమె గమనించింది. వేడి కాఫీ తాగాక వేడివేడిగా స్నానం చెయ్యాలి అని అనిపిస్తోంది. నవ్వుతూ అంది. స్నానం చేసేంతసేపు తను ఆలోచించుకోవాలి. అనుకోకుండా కొత్త రూపం ధరించిన తన మాస్టర్ ప్లాన్ గురించి తను వేగంగా జాగ్రత్తగా ఆలోచించాలి. ష్యూర్, బాత్రూంలో హాట్ వాటర్ ఉంటుంది, కమాన్ అంటూ రామ్ కుమార్ లేచాడు. బీర్వాలోంచి 2 టర్కిష్ తువాళ్ళు తీసుకుని అతడు కదిలాడు. కాసేపట్లో బాత్రూమ్ డోర్ని లోపలికి తోసి ఆమె వైపు నవ్వుతూ చూశాడు. టవల్స్ని ఆమె వైపు చాచాడు. ఐఎమ్ సారీ, నీకు ఉపయోగించే పొడిగుడ్డలు నా ఇంట్లో లేవు. నా భార్య పోయాక నేను బ్రహ్మచారిలాగానే బ్రతుకుతున్నాను. పర్వాలేదు అంటూ నవ్య టవల్స్ అందుకుంది. తనకి పనికొచ్చే దుస్తులు ఉన్నా కూడా తనకి ఇవ్వడని ఆమెకెందుకో అనిపించింది. అతడు ఎలా ప్రవర్తించాలని అనుకుంటోందో అలాగే ప్రవర్తిస్తున్నాడు అతను.
తనలో తానే నవ్వుకుంది నవ్య. బాత్రూంలోకి దూరింది. తలుపు మూసింది. తడిసిన చీరను విప్పి పిండి గోడకి ఉన్న పైపు మీద ఆరేసింది. షవర్ కింద నిలబడింది. ఆమె చెయ్యి కదిలి హాట్ వాటర్ని రిలీజ్ చేసింది. సూదుల్లాగా వేడినీళ్లు ఆమెను గుచ్చడం ప్రారంభించాయి. ఆడది స్నానం చేస్తుంటే మొగాడు దొంగచాటుగా చూస్తాడు. రాజకుమార్ కూడా మగాడే. అతని చూపులు ఆ సంగతిని తనకి తెలియజెప్పాయి. కొత్త ప్లాన్ గురించి తీవ్రంగా ఆలోచిస్తూ నవ్య రాజకుమార్ని వేడి నీటిని కూడా మర్చిపోయింది. వెడల్పాటి టర్కిష్ టవల్ని ఛాతీపై నుంచి మోకాళ్ళ వరకు చుట్టుకుని తన గదిలోకి అడుగుపెట్టిన నవ్యని రాజకుమార్ ఆశ్చర్యంగా చూశాడు. మంచులో స్నానం చేసిన గులాబీ కన్యలాగా ఉంది ఆమె. పక్క గదిలో మంచం ఉంది అన్నాడు అతను. మెల్లిగా పక్క గది, ఆ గదిలో ఒక మంచం ఉన్నందుకు జీవితంలో మొట్టమొదటిసారిగా విచారిస్తున్నట్టుంది అతని వాలకం. నవ్య తనలో తానే నవ్వుకుంది. 2 చేతుల్ని పైకెత్తి జలపాతంలాగా కిందకు వేలాడుతున్న జుట్టుని ఒక్కసారి పైకెత్తి విదిల్చింది. రామ్ కుమార్ ఉక్కిరిబిక్కిరిగా చూశాడు. మీతో మాట్లాడాలి. ఇందాక చెప్పిన విషయంలో మీ సహాయం? అఫ్కోర్స్. రేపు. రామ్ కుమారు తడబడ్డాడు. అతనెందుకు తడబడుతున్నాడో నవ్యకు తెలుసు. ఆమె అతని దగ్గరగా కదిలింది. మంచం మీద కూర్చున్న రామ్ కుమార్ తలెత్తి పొద్దుతిరుగుడు పువ్వులాగా ఉన్న ఆమె మొహంలోకి అదోలా చూశాడు. ఆ విషయం ఇక్కడే మాట్లాడాలి. అలాంటి విషయాలు మాట్లాడడానికి మంచాన్ని మించిన వేదిక లేదు అంది నవ్య నవ్వుతూ. రామ్ కుమార్ క్షణకాలం కళ్ళు మతాబుల్లాగా వెలిగిపోయాయి. కళ్ళల్లో వెలుగుతున్న కోరికను మరేదో అజ్ఞాత భావం తుడిచివేయడానికి ప్రయత్నిస్తోంది. నవ్య అతని కళ్ళల్లోకి చిలిపిగా చూసింది. ఆమె చెయ్యి కదిలింది. టర్కిష్ టవల్ తటాలన కిందకి జారింది. రామ్ కుమార్ హెప్నటైజ్ చేయబడిన వాడిలాగా చూశాడు. అతని కళ్ళలోని కోరికని ఏదో కంగారు తరిమేసింది. ఆరిపోతున్న అతని పెదవులు కదిలాయి. అతనేం చెప్పదలుచుకున్నాడో నవ్యకు తెలుసు. ఆమె మంచం మీద వాలింది. ప్లీజ్. రాజ్కుమార్ కంఠం బొంగురుగా బలహీనంగా ధ్వనించింది. నవ్య అరచేత్తో అతని నోటిని మూసేసింది. నవ్య కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుంది. శరీరం కింద సర్దుకుంటున్న మెత్తటి పరుపు రాత్రి తను చేసిన అడ్వెంచర్ని గుర్తుకు తెచ్చింది. తన తెగింపుకి ఆశ్చర్యపోకుండా ఉండడం అసాధ్యమని అనిపిస్తోంది ఆమెకి. తను దిగజారిపోయిందా? వేశ్యగా మారిపోయిందా? తనలోని పగ, ప్రతీకార వాంఛ తనని కిందకి లాగేశాయా? ఉన్న పై అంతస్తు నుంచి ఒక అంతస్తు కిందకి దిగిన వ్యక్తి మరికొన్ని అంతస్తులు దిగేస్తే పోయేదేమీ లేదు. తనలో ఏదో ఆ రోజే లోపించింది. మరోసారి లోపించడానికి ఇంకేమీ లేదు. తను చేయాలి అనుకున్న దానికి, రాత్రి చేసిన దానికి, చెయ్యబోయేదానికి ఫలితం ఒక్కటే. ఫలితం ఒక్కటే అయినప్పుడు ప్రయత్నంలో తేడాలున్నా పర్వాలేదు. ఆలోచిస్తూ నవ్య గోడగడియారాన్ని చూసింది. 10 దాటింది. ఆఫీస్లో సక్సేనా గుర్తొచ్చాడు ఆమెకి. మంచం పక్కనే ఉన్న టెలిఫోన్ రిసీవర్ని అందుకుని సక్సేనా నెంబర్ తిప్పింది. అతను పలగ్గానే ఇవాళ సెలవు కావాలంది. అతడు అడిగిన ఏదో ప్రశ్నకి నవ్వుతూ సమాధానం చెప్పి రిసీవర్ని పడేసింది. ఇవాళ తన కోసం కారు రాదు. ఇవాళ కూడా తను ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండి తన ప్లాన్కి ఫైనల్ ఫినిషింగ్ ఇవ్వడం మంచిది. దేన్ని తను ఛాన్స్కి వదలకూడదు. కాఫీ కప్పుతో లోపలికొస్తున్న రామ్ కుమార్ని చిరునవ్వుతో చూస్తూ ఉలెన్ రగ్గుని గడ్డం కింద అదిమి పెట్టి నవ్య మంచం మీద కూర్చుంది. అతని చేతిలోంచి కప్పు అందుకుంది. నీ పేరు చెప్పలేదు. ఆమె దగ్గరగా నిలబడి అన్నాడు రామ్ కుమార్. దుర్గ. అయినా సినిమాల్లో అసలు పేరు పనికి రాదుగా? నవ్య నవ్వుతూ అంది. రామ్ కుమార్ అదోలా నవ్వాడు. దుర్గా, నువ్వు సినిమాల ఊబిలోకి దిగడం నాకు ఇష్టం లేదు. నా దగ్గరే ఉండిపో. ఐఎమ్ సారీ, అది నా జీవితాశయం. నా దగ్గరే అట్టే డబ్బు లేకపోయినా ఎంతో కొంత ఉంది. ఈ ఇల్లు నాదే. ఉన్నదంతా నీకే వదిలేస్తాను. రామ్ కుమార్ కంఠం జాలిగా ధ్వనించింది. ముందు ముందు నీకు పైకం అవసరమవుతుంది. నవ్య ఆశ్చర్యంతో అతన్ని చూసింది. అతని నుదురు మీద చెమటలు కమ్ముకున్నాయి. థ్యాంక్స్. మీరు చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటారు. నేను ఆలోచించాలి. ఇవాళ ఇక్కడే ఉంటాను. ఆలోచిస్తాను. నవ్య నవ్వుతూ అంది. రామ్ కుమార్ నెట్టొచ్చాడు. దుర్గా, టిఫిన్ రెడీగా ఉంది. స్నానం చేయి. ఇంకా కాసేపు ఇలాగే పడుకుంటా.
నవ్య అతన్ని చిలిపిగా చూస్తూ మంచం మీదకి వాలింది. అయస్కాంతం దగ్గరగా జరిగే లోహం ముక్కలాగా రామ్ కుమార్ మంచం మీదకి చేరాడు. గంట తర్వాత నవ్య మేల్కొంది. గదిలో అతను లేడు. నవ్య మెల్లిగా లేచి టర్కిష్ టవల్ని చుట్టుకుంది. చప్పుడు కాకుండా తలుపు దగ్గరగా నడిచి తలుపు తెరిచి తొంగి చూసింది. హాల్లో కూడా అతను లేడు. తలుపు మూసి బీరువా దగ్గరగా నడిచింది. బీరువాకి అతను తాళం వెయ్యనందుకు సంతోషిస్తూ తెరిచింది. ఇస్త్రీ గుడ్డలు నీట్గా పేర్చబడి ఉన్నాయి. 3 దొంతర్లను పైకెత్తి చూసింది. వాటి కింద ఏమీ లేదు. బీరువాలోని 3 అరల్ని చకచకా వెతికింది. గోడ వారగా ఉన్న టేబుల్ సొరుగు లాగింది. 2 అర తెరిచాక ఆమె కళ్ళు మెరిశాయి. చిన్న నాప్కిన్ కింద నుంచి రివాల్వర్ పిడి కొద్దిగా అగుపిస్తోంది. ఒకసారి మూసి ఉన్న తలుపు వైపు చూసి రివాల్వర్ని అందుకుంది. రివాల్వర్ బరువుగా ఉంది. లోడ్ చేయబడిన రివాల్వర్ ఇంత బరువు ఉంటుందేమో తనకు తెలియదు. రివాల్వర్ని యథాప్రకారం పెట్టేసి మంచం దగ్గరగా నడిచింది నవ్య. విజయానంద్ బలికి ముహూర్తం పెట్టాక అంతా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాక తను మళ్ళీ ఇక్కడికి వస్తుంది. రివాల్వర్ని తీసుకెళ్తుంది. పని ముగించి రామ్ కుమార్ ఆయుధాన్ని గప్చుప్గా తెచ్చిపెట్టేస్తుంది. ఇంత జరగడానికి కనీసం 10 రోజులు ఆగాలి. తను 10 రోజులు ఆలోచిస్తూ తృప్తికరంగా నవ్వుకుంటూ నవ్య గదిలోంచి బాత్రూమ్ వైపుకి దారి తీసింది. పర్సులో ఉన్న రివాల్వర్ని ఒక్కసారి వేళ్లతో తడిమి చూసుకుని నవ్య గేటు దాటి కాంపౌండ్లో ప్రవేశించింది. వరండాలో ఆమెకు ఎదురుగా వచ్చిన లిఫ్ట్ బాయ్ ఆశ్చర్యంగా చూశాడు. తను ఇవాళ రావాల్సిన అవసరం లేదని అతనికి కూడా తెలిసినట్టుంది. నవ్య నవ్వుకుంటూ కదిలింది. అతను అదరాబదరా లిఫ్ట్ వైపు నడిచాడు. తలుపు తోసుకుని నవ్య గదిలోకి దూరింది. మంచం మీద హాయిగా పడుకున్న అతను కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూశాడు. వీపుతో తలుపును మూసి అతన్ని తదేకంగా చూసింది ఆమె. అతను హుషారుగా లేచి నిలబడ్డాడు. సర్ప్రైజ్ విజిట్, వెల్కమ్. నాతో 4 రోజులు గడిపాక నువ్వు పాలు మరిగిన పిల్లిలాగా వచ్చేస్తావని నాకు కూడా తెలుసు అన్నాడతను గర్వంగా. చిరునవ్వుతో నవ్య పెదవులు కొద్దిగా వెచ్చుకున్నాయి. ముందుకు నడిచి అతడికి కొద్దిగా దూరంలో ఆగింది. యు ఆర్ రాంగ్, రేపటి నుంచి నేను రాను. విజయానంద్ నవ్య కంఠంలో ఎగతాళి గంటలాగా ధ్వనించింది. అతడు కళ్ళు చిట్లిస్తూ చూశాడు. మరుక్షణం అతడి నవ్వు గదిలో ప్రతిధ్వనించింది. నిన్ను రప్పించే రిమోట్ కంట్రోలు ఈ చేతిలో ఉంది. అతను మళ్ళీ నవ్వాడు. తటాలున అతని నవ్వు ఆగిపోయింది. నవ్య చేతిలో ప్రత్యక్షమైన రివాల్వర్ని నమ్మలేనట్టు చూశాడు. నవ్య వెటకారంగా నవ్వింది. నిన్ను కంట్రోల్ చేసే వస్తువు ప్రస్తుతం నా చేతుల్లో ఉంది, స్కౌండ్రల్. విజయానంద్ ఆమె చేతిలో నిశ్చలంగా ఉన్న రివాల్వర్ని, ట్రిగర్ని చుట్టిన ఆమె చూపుడు వేలిని కంగారుగా చూశాడు. అతని కళ్ళు అటూ ఇటూ కదిలాయి. అతడి చేయి మంచం వైపు మెల్లగా సాగింది. విగ్రహంలా నుంచో, కదిలితే మొదట మోకాలి చిప్ప బద్దలైపోతుంది. నవ్య హూంకరించింది. విజయానంద్ చేయి తటాలను వెనక్కి జరిగింది. నవ్య, తొందరపడుతున్నావు. నాకేదైనా జరిగితే నువ్వు అపాయంలో చిక్కుకుంటావు. గోపి నీ గుట్టు రట్టు చేసేస్తాడు. విజయానంద్ బెదిరింపుగా అన్నాడు. నీ గోపి 10 రోజులుగా నా గుప్పిట్లోనే ఉన్నాడు. నీ దగ్గర వసూలు చేసిన పైకం పూర్తిగా వాడికి ఇచ్చేశాను. నువ్వు ఎంగిలి చేసిన ఈ శరీరాన్ని ఎంగిలి చేసే అవకాశం 2 సార్లు వాడికి ఇచ్చాను. నవ్య ఆగి నవ్వుతూ చూసింది. విజయానంద్ మొహంలో ఆశ్చర్యం, కోపం కలగాపులగంగా కనిపిస్తున్నాయి. విజయానంద్, నీకు శిక్ష విధించడానికే వచ్చాను. నేను విధించే శిక్ష నిన్ను చిత్రవధ చేస్తుంది. షటప్, నువ్వు నన్నేం చేయలేవు. నీకు సినీ యాక్టరు హీరో రామ్ కుమార్ తెలుసా? నవ్య ప్రశ్నించింది. అతను పళ్ళు కొరుకుతూ చూశాడు. నాలాగా కుళ్ళి కుళ్ళి ఏడ్చే శిక్ష నీకు విధించాలి అని అనుకున్నాను. క్షణంలో నిన్ను అంతం చేయాలన్న నా ఆలోచనను మార్చుకున్నాను. రివాల్వర్ కోసం రామ్ కుమార్ని కలుసుకున్నాను. నీ గదిలో నీ మంచం మీదే నాకు ఆ ఐడియా వచ్చింది. డోంట్ మూవ్. నీ బలవంతం మీద నీ మంచం ఎక్కినట్టే నా బలవంతం మీద నేనే రాజ్ కుమార్ మంచం ఎక్కాను. ఎందుకో తెలుసా? కేవలం ఏ రివాల్వర్ కోసం కాదు. నవ్య ఆగి సూటిగా అతన్ని చూసింది. రివాల్వర్ని మించిన ఆయుధం అతని దగ్గర ఉందని హఠాత్తుగా నేను తెలుసుకున్నాను. ఆ ఆయుధాన్ని సంపాదించి నీ మీద ప్రయోగించడం కోసం
అతని మంచం మీద వడ్డించిన విస్తరిలాగా పడుకున్నాను. అతని దగ్గరున్న ఆయుధం ఏంటో నీకు తెలుసా? నవ్య సంతృప్తికరంగా నవ్వి అతడి కళ్ళల్లోకి కత్తుతో పొడుస్తున్నట్టుగా చూసింది. ఎయిడ్స్. విజయానంద్ అదిరిపడ్డాడు. నమ్మలేనట్టుగా చూశాడు. నువ్వు నన్ను భయపెట్టలేవు. నీ సంగతి. నవ్య నవ్వు అతడికి తగిలింది. పర్సులోంచి తీసిన ఇంగ్లీష్ పత్రిక కటింగ్ని అతడి ముందుకు విసిరింది. అందులో చూడు, రాజ్ కుమార్కి ఎయిడ్స్ వ్యాధి ఉందని నీకు తెలుసు. నీకోసం ఎయిడ్స్ని అతడి నుండి నాలోకి దిగుమతి చేసుకున్నాను. డాక్టర్ విలియమ్స్ని కలుసుకుని నాకు ఎయిడ్స్ ఉంది అని ఖాయం చేసుకుని గ్యారంటీ చేసుకున్నాను. ఆ తర్వాత ఎయిడ్స్ని నీకు ఎక్స్పోర్ట్ చేశాను. నో! విజయానంద్ బొంగురుగా అరిచాడు. అతని మొహాన్ని కమ్ముకున్న చెమటని నవ్య ఆనందంతో చూసింది. ఎస్, ఎందుకైనా మంచిది అని నువ్వు నన్ను రప్పించుకున్న ప్రతిసారి నీకు డబల్ డోస్ ఇచ్చాను. నీ శిష్యుడు గోపి నా మీద కన్నేశాడు. వాడికి ఒక ఓవర్ డోస్ ఎయిడ్స్ ఇంజెక్ట్ చేశాను. నీకు తెలియకుండా నువ్వు తీయించిన ఫోటోలను, నెగటివ్లని అతడి నుండి మెల్లిగా సంపాదించుకున్నాను. నీకు విధించిన శిక్ష గురించి చెప్పి నేను వెళ్ళిపోయాక కసితో నువ్వు నన్ను బజారులో పెట్టి నా తల్లిదండ్రుల పరువు తీయకుండా ఉండడానికి ఆ పని చేశాను. నవ్య ఆగి అతన్ని విజయ గర్వంతో చూసింది. నువ్వు మలినం చేసిన ఈ శరీరంలో జీవించే ఇచ్ఛ ఆ రోజే నాలో చచ్చిపోయింది. చచ్చిపోయే ముందు నిన్ను నాశనం చెయ్యాలి అని అనుకున్నాను. నాకు బలిపీఠంగా నువ్వు రూపొందించిన ఆ మంచాన్నే నీకు బలిపీఠంగా మార్చాను. విజయం, ఆనందం రెండు నావి కావు విజయానంద్. విజయానంద్ కళ్ళు భయ ఆందోళనల్ని భూతద్దల్లా చూపిస్తున్నాయి. అతని మొహం తెల్లగా పాలిపోయింది. వణికిపోతూ బలహీనంగా మంచం మీద కూలబడిపోయాడు అతను. నన్ను అంతం చేసుకుని నిన్ను వదిలేసే అంత అబలత్వం నాలో లేదు. ఈరోజు నవ్య, రేపు దివ్య, ఎల్లుండి భవ్య, ఇలా ఎందరో అబలలు నీకు బలైపోతారు. అది నాకు ఇష్టం లేదు. నేను అనుభవించినట్టే నువ్వు అనుక్షణం నరకం అనుభవిస్తావు. నో! విజయానంద్ వెర్రివాడిలాగా అరిచాడు. ఈ శుభవార్త చెప్పాక నా మీద ఏ అఘాయిత్యం చేయకుండా నిన్ను కంట్రోల్ చేయడానికి ఈ రివాల్వర్ పట్టుకొచ్చాను. నా గురించి నువ్వు ఇప్పుడు ఎవ్వరికి ఏమీ చెప్పలేవు. నా రహస్యం నాతో పాటే ఎవ్వరికి అందని చోటికి వెళ్ళిపోతుంది. ఇది అన్యాయం, ఘోరం. విజయానంద్ బలహీనంగా అరిచాడు. తను బుకాయించడం లేదు అన్న నమ్మకం అతని మొహంలో భయం రూపంలో కనిపిస్తోంది. నవ్య సగర్వంగా నవ్వింది. వెళ్ళి డాక్టర్ని కలుసుకో. నీ ఎయిడ్స్ గురించి కన్ఫర్మ్ చేసుకో. గుడ్ బై స్కౌండ్రల్. నవ్య వెనక్కి తిరిగి గర్వంగా నడుస్తూ గదిలోంచి వెళ్ళిపోయింది. కథ అయిపోయింది. ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్స్ నాకు ఎంతో ముఖ్యమండి. మరి ఎక్కువ లైకులు ఇవ్వండి. అలాగే ఇదివరకు నేను చదివిన ఫ్యామిలీ స్టోరీస్, పూర్తి నవలలు, క్రైమ్ కథలు అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటే తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.